నమస్కారం. భారత్ టుడేకి స్వాగతం. నేను మీ సుమలత. రేపల్లి పట్టణంలోని 6వ వార్డు పరిధిలో ఎన్నో సంవత్సరాలుగా పూజలు అందుకున్న వరసిద్ధి వినాయకుడి గుడి శిథిలావస్థకు చేరుకున్నదని గత కొన్ని రోజుల క్రితం గుడి ట్రస్ట్ బోర్డు సభ్యులు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే ఎంపీ మోపిదేవి ఆలయాన్ని పునరుద్ధరించేందుకు పూనుకున్నారు. ఆయన ఈరోజు ఆలయానికి శంకుస్థాపన చేశారు. ओम दक्षम्यो रावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवीये स्वस्तिरस्पुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजो शन्नो अस्तु द्विपदे. పునర్నిర్మాణం చేపట్టాలని చెప్పి గతంలోనే ఒక ప్రయత్నం చేసినప్పుడు కూడాను ఆనాడు ఫలించకపోయినప్పుడు కూడా పెద్దలందరి యొక్క ఈ ప్రాంత పెద్దలందరి యొక్క సహకారం, కమిటీ పెద్దల యొక్క సహకారం, వాటితో పాటుగా ప్రభుత్వం నుంచి, దేవాదాయ శాఖ నుంచి కొంత నిధులు ప్రస్తుతానికైతే 26 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ముందు డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి అంచనాలకు అనుగుణంగా అది 50 లక్షలమని, 60 లక్షలమని ఎంతైతే అంతవరకు కూడాను ప్రభుత్వం నుంచి అవసరం అనుకుంటే నా ఎంపీ నిధుల నుంచి కూడా కొంత కేటాయించి ఈ ప్రాంత ప్రజల యొక్క కోరిక మేరకు, ప్రజల యొక్క ఆలోచనల మేరకు ఈ దేవాలయాన్ని పూర్తిగా తీర్చిదిద్ది ఈ ప్రాంత ప్రజలకి అందిస్తామని చెప్పి మరి ప్రాంత ప్రజాప్రతినిధిగా ప్రభుత్వం తరఫున స్పష్టమైన హామీని ఇస్తూ మరి ఈరోజు దేవాలయ పునర్నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం కూడా జరిగింది. కాబట్టి కమిటీ పెద్దలు, మరి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సమన్వయంతో ఎక్కువ కాలం దీన్ని పొడిగించకుండా సాధ్యమైనంత త్వరలోనే నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అతి పురాతనమైనటువంటి, ఎంతో పవిత్రమైనటువంటి శ్రీ విఘ్నేశ్వర దేవాలయం. ఈ పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామస్తులు ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా కూడాను ప్రప్రథమంగా ఈ దేవాలయానికి వచ్చి ఆ స్వామివారిని పూజించుకుని తన కార్యక్రమాలు ప్రారంభించడం అనేది